నా రజిస్ట్రీకి నా పరాయి కూడా వలిగిపోతుంది అంటే ఏమో అనుకున్నా. నా అద్దాలు వలిగేదాకా తెలియలే. అందరూ మొన్న నా అద్దాలు మంచుకున్నాయి దిష్టి పెట్టిరు. నాకు దిష్టి పెట్టేసరికి అద్దాలు వలిగిపోయినాయి. చూడుర్రి, ఘోరం అంటే ఘోరం. నిజంగానే రిపేర్ అబ్బా, ఘోరం. ఎవడరా వాడు మంచిగా ఏం చెప్పకపోతే పెట్టుకునే ఉంటా అని అన్నది అంటారా? ఓకే కూల్. సరే, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? అంత ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టరు, అలానే సింపుల్ ప్రెస్ చేసి కొట్టుకోరు, పాత లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. ఇవాళ ఎపిసోడ్ చూసిరా, మీకు ఏమనిపించింది? ఈరోజు ఎపిసోడ్కి రివ్యూ చెప్పడం అంటే సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రివ్యూ చెప్పే ఎపిసోడ్ కాదు. ఎందుకంటే ప్రతి కపుల్ కూడా వాళ్ళ తొలి ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, తొలి సూపులోనే వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్ వచ్చింది, ఫస్ట్ చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, తొలి పరిచయం, తొలి అనుభూతి, వీళ్ళిద్దరూ ఒకటి అంటే ఆ కపుల్ ఒకటి కావడానికి కొన్ని లక్షల కోట్ల మంది ఉన్న ఆడోళ్ళు ఉన్నారు, మొగలు ఉన్నారు, మీరిద్దరే కలవడానికి గల బలమైన కారణం ఏంటి అని చెప్పాలన్నారు. దాని మీదకి వెళ్ళి వాళ్ళు ముచ్చట పెట్టుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక హార్ట్ షేప్ ఇచ్చి, హార్ట్ షేప్లో ఏంది అది వైట్ కలర్లో ఉన్నది, దాన్ని ఏమన్నా ప్లాంక్ అనాలనా, దాని కార్డ్బోర్డ్ అదే ఒకటి ఇచ్చారు వైట్ కలర్ది. దాని మీద ఫెవిస్టిక్ పెట్టి గులాబీ రేకులు అద్ది డిజైన్ చేసి అందంగా అలంకరించి ఆ హార్ట్ను పట్టుకొని పోవాలి. వాళ్ళు ఆ టాస్క్ ఇచ్చారు. అది పెట్టుకుంటూ వీళ్ళు మాట్లాడాలి. అంటే వీళ్ళ తొలి పరిచయం ఎట్లా జరిగింది, వీళ్ళ తొలి అనుభూతి ఏంటిది, కలిసినప్పుడు మీకు ఏం ఫీలింగ్ వచ్చింది, మీ హస్బెండ్ మీద, మీ లవర్ మీద మీకు ఫస్ట్ చూసినప్పుడు ఏం ఫీలింగ్ వచ్చింది, ఎట్లా కనెక్ట్ అయ్యారు, ఇదంతా చెప్పాలి అన్నప్పుడు మల్టీ టాస్కింగ్. ఇలా డబల్ టాస్క్లు చేస్తున్నప్పుడు నిజమే చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే అబద్ధం చెప్తూ కథ అల్లాలంటే కష్టమవుతుంది. ఎందుకంటే ఇటు ఈ పని చేసుకుంటూ అటు కథ అల్లాలంటే కష్టమవుతుంది అన్నట్టు. అప్పుడు ట్రూత్ అనేది బయటకు వస్తుందని చెప్పి ఒక తెలివైన లాజిక్ తోటి ఈ టాస్క్ పెట్టడం అయితే జరిగింది. మంచి సంతోషం. కానీ అంటే దీని మీద మనం ఎట్లా జడ్జ్ చేస్తాం చెప్పారు. వాళ్ళు ఒకటి చెప్పారు, వాళ్ళ పర్సనల్ థింగు, వాళ్ళ స్టోరీ, వాళ్ళ ఎమోషను, వాళ్ళ దాని మీద ఏం రివ్యూ చేస్తాను చెప్పారు. సరే, అక్కడ ఏం జరిగిందో ఎపిసోడ్ చూడడం వాళ్ళ కోసం చెప్పే ప్రయత్నం చేస్తా. వాళ్ళు ఏమేమి పాయింట్లు చెప్పారు మెయిన్గా. అండ్ కొంతమంది స్టోరీలు బాగా అనిపించినాయి, కొంతమంది స్టోరీలు యావరేజ్గా అనిపించినాయి. ఏ స్టోరీ యావరేజ్గా ఉన్నా, ఏ స్టోరీ బలంగా ఉన్నా వాళ్ళు కపుల్స్ అంతే. జరిగింది ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా. ఎవరి స్టోరీలు గమ్మత్ అనిపించినాయి, ఎవరి స్టోరీలు వావ్ అనిపించినాయి, ఎవరి స్టోరీలు ఓకే గుడ్ ఫైన్. ఏ స్టోరీ అయినా మంచి స్టోరీయే. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉంటున్నారు, కలిసి మెలిసి ఉంటున్నారు, కలిసి మెలిసి కుదిపి కుమ్మేసి ఊపేసి ఆపేసి ఉంటున్నారు కాబట్టి అన్నీ మంచి స్టోరీసే. మాట్లాడుకుందాం. ఇవాళ ఎపిసోడ్లో ఇంకో టాపిక్ కూడా ఉంది. అంజలి, పవన్ వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరిగింది. పంచాయతీ కంటే ముందు వీళ్ళకి లవ్ థెరపీ జరిగింది. లవ్ థెరపీ జరిగితే పంచాయతీలన్నీ కుల్లా అగ్నిలో కాలేయాలని చెప్పి ఒక టాస్క్ పెట్టారు. అగ్నిలో కాలేసిన పంచాయతీల గురించి మళ్ళీ పంచాయతీ పెట్టుకున్నారు. సో అదొక డిస్కషన్ జరిగింది. అది కూడా పర్సనల్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ అబ్బాయి. షోలో కూడా చెప్పుకోవడానికి వీళ్ళు లేని వాళ్ళు కూడా చెప్పుకోవద్దు. అటువంటి డిస్కషన్ పర్సనల్ లెవెల్ ఆఫ్ డిస్కషన్, అత్తకోడళ్ళ పంచాయతీ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్టు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి, ఈమెకి అంటే అంజలి గారికి, పవన్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పంచాయతీ. దాని గురించి మనం డిస్కస్ చేయడం కూడా వేస్ట్. ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది ఇంటింటి రామాయణం. దీని గురించి ఏం చెప్తాను చెప్పురి. అందుకే ఏం లేదు, ఇంతంత పేజీలలో గిటు అంతే. వాళ్ళకి ఈ చిన్న పేజీలకు ఇంత ఉంది అంతే, అంతకుమించి ఏం లేదు. దాన్ని ఫటాఫట్ ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తా. అసలు ఈ ఎపిసోడ్కి రివ్యూ చెప్పడం అంటే సాహసం అనే చెప్పాలి. లవ్ గురు వచ్చిండు, మీ ప్రేమ మొదలైన కొత్తలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండకపోవచ్చు. ఎవరి ప్రేమైనా మొదలైన కొత్తలో ఉన్నట్టుగా సర్ప్రైజ్ అన్నట్టుగా ఉండదు. పిల్లలు, సంసారం, ఫ్యామిలీ బర్డెన్స్, ఇల్లు, ఈఎంఐ, సవాళ్ళ టెన్షన్లు ఉంటాయి. స్టార్టింగ్ ఉన్నట్టు ఎందుకు ఉంటుంది? ఉండదు. కానీ ప్రేమ ఉంటుంది. కానీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వే అనేది స్టార్టింగ్లో ఉన్నట్టు ఉండదు. బ్యాచిలర్గా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, లవ్ చేసుకున్నంత, ఆ తర్వాత సంసారాలు ఈదుకుంటా, పైసలు సంపాదించుకుంటా, ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటా, గాడ ల్యాండ్ కొందామా, గీడ ఇల్లు కొందామా, గాడ సంసారానికి ఏం చేద్దాం, ఇన్సూరెన్స్లు కట్టుకుంటా, 190 టెన్షన్లల్లా క్యూట్ మూమెంట్స్ అంటే కష్టం. అప్పట్లో అంటే కరెక్ట్గా లవ్ స్టార్ట్ అయిన కొత్తలు ఎట్టుంటుంది, ఒక బేకరీకి పోతే అదొక హ్యాపీ మూమెంట్. ఇప్పుడు బేకరీకి పోతే అది తింటే షుగర్ వస్తుంది, ఇది తింటే బీపీలు ఎత్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అవునా కాదా? హెల్త్ అవేర్నెస్ కూడా పెరిగిపోయి ఇదొక టెన్షన్ అయిపోయింది. సోషల్ మీడియా వల్ల ఇంకింత టెన్షన్ అయిపోయింది. మనుషులకు ఏది తిందామన్నా భయం, మంచినీళ్ళు తాగుదామన్నా భయం, అదొక టెన్షన్ తయారై కూర్చున్నది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల ప్రతిదానికి భయపడతాడు మనిషి అన్నదానికి సోషల్ మీడియా తార్కాణంగా తయారై కూర్చున్నది. ఏ ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు కడుపు నిండా తిన్నాడు, కంటి నిండా పన్నాడు, సపరేట్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. రైట్. ఆ తర్వాత అలవాటైపోతుంది, ప్రేమ తగ్గుతుంది. మరి మీ ప్రేమ ఎలా మొదలైంది, మీ తొలి పరిచయం, తొలి అనుభూతి, అలాగే మీరిద్దరూ ఒకటవడానికి బలమైన కారణం ఎక్కడ, ఎలా మొదలైందో మాకు తెలియజేయండి. దానిలో భాగంగా గులాబీ రేకులు అమర్చాలని చెప్పేసిన తర్వాత ఫస్ట్ కళ్యాణ్ అండ్ వసంతని పిలిస్తే
వాళ్ళిద్దరు ఫస్ట్ కలిసినప్పుడట ఒకరికొకరు చూసి యాటిట్యూడ్ అనుకున్నారట. ఆయన చూస్తే యాటిట్యూడ్ అనుకున్నారట, ఈమె కూడా కొంచెం యాటిట్యూడ్గా బిహేవ్ చేస్తే ఈమెకి యాటిట్యూడ్ ఉందని అనుకున్నారంట. ఆ తర్వాత వీళ్ళిద్దరిది అంటే ఫ్లట్ లాగా కనిపించింది, నాకు కొంచెం ఫ్లటింగ్ టైప్లో కనిపించింది అన్నది. ఆ తర్వాత వాళ్ళిద్దరిది మ్యారేజ్ ప్రపోజల్ ఇదంతా ట్రావెల్ అవుతున్న కొద్దీ ఒక మూమెంట్లో కార్లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందంట వాళ్ళకి, భారీ యాక్సిడెంట్ అయింది. హెవీ వెహికల్ గుద్దితే కారు ఎగిరిపోయి పక్క పడ్డ, వీళ్ళిద్దరికి ఏం కాలేదంట. ఆ టైంలో కారు పోతే పోని నువ్వు అనకెళ్ళి బయటకు రానప్పుడు కళ్యాణ్కి ఇట్లాంటి అమ్మాయి కదరా కావాల్సింది, కారు కాదు ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్ నాకు అన్న మాటకి ఆయన చెలించిపోయి ఎస్ ఈ అమ్మాయి నాకు రైట్ అని ఫీలింగ్ వచ్చిందట. అదొక మంచి మూమెంట్ చెప్పిండు. అదే వసంతి మరి నీకు ఎప్పుడు అనిపించిందో చెప్పాలి అంటే ఇద్దరు చెప్పాలన్నట్టు. వసంతి ఏం చెప్పిందంటే వై హిమ్ అంటే అది అలా జరిగింది అంతే, జరిగిపోయింది. నాకంటే ఎక్కువ మా ఫ్యామిలీని కేర్ చేసిండు. ఆ స్టార్టింగ్ అప్పుడు అంతా కూడా బాగా కేరింగ్, వాళ్ళకి కావాల్సిన ఇవ్వడం అవన్నీ చేస్తుంటే ఏంటంటే మా ఫ్యామిలీని మెప్పించండి ఫస్ట్ థింగ్. మా ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటాడు, నన్ను ఎంత బాగా చూసుకుంటాడు, నాకు నచ్చినట్టుగా ఉండడానికి, నాకు సెక్యూర్గా ఉండడానికి, నా కెరీర్కి అడ్డం లేకుండా ఉండడానికి ఒకటి దొరికిండు అని అనిపించింది. అందుకే హీఈస్ ద వన్ అని చెప్పి అనిపించింది అని చెప్పింది. అమ్మాయిలు బాగా థింక్ చేస్తారు, అబ్బాయిలు టక్కన ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతారు. అమ్మాయిలు ఫ్యూచర్ ఆలోచించి కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ తీసుకుంటారు అన్నట్టుగా అనిపించింది. అంతే, ఇది తప్పదు మరి, ఫ్యూచర్ ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కూతురికి సంబంధం చూస్తారంటే అన్ని రకాలుగా చూస్తారు, అవునా కదా? వాడి పే స్లిప్ అడుగుతారు, వాడి జాబ్ ఏంది అడుగుతారు, వాడి పే స్కేల్ అడుగుతారు, 90 ఇవ్వాలి రేపైతే అదేంటది సిబిల్ స్కోర్ కూడా అడుగుతారు, అవునా కదా? సెకండ్, మహేష్ అండ్ సాండ్రా వాళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరు సీరియల్లో కలిసిరట. సీరియల్లో కలిసినప్పుడు ఒక సీన్లో తలంబ్రాలు ఇట్లా అంటే అది ఎగిరిపోయి హీరోయిన్ తల మీద పడాలంట, అవి ఎగిరిపోయి ఈమె మీద పడ్డాయంట. హీరోయిన్ మీద తల మీద పడాలన్నాయా, ఆమె మీద ఎందుకు పడ్డాయని చెప్పి ప్రొడ్యూసర్ అడిగిందట. అదేందో యాదృచ్ఛికంగా అదే జంట కలిసిపోయింది. అప్పుడు స్టార్టింగ్లో ఫ్లట్ చేసిండు, ప్లే బాయ్ లేక ఉండేదంటే ఆ స్టార్టింగ్నే ప్లే బాయ్ లేక ఉండేది. అండ్ ఒక 13 days ట్రావెల్ చేసినప్పుడు ఒక ట్రావెల్లో ఈ ట్రావెల్ ఏంది లైఫ్ టైం ట్రావెల్ చేస్తే బాగుంటుంది కదా అనుకున్నారంట. అప్పటికే ఆమె మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయ్యి చాలా సపరేషన్ డిప్రెషన్లో ఉంటే ఈ టైం పాస్ అయితే నాకు నడవదు, సీరియస్ అయితే కనుక అన్నట్టుగా అనుకుందంట. సీరియస్గానే ఆయన ఉన్నాడంట. October 31 ఈయన లైఫ్లో ఆమె నా లైఫ్ పార్ట్నర్ అని బాగా బలంగా ఫిక్స్ అయింది. ఎప్పుడట అంటే October 31 మాత్రమే పెళ్ళికి ముహూర్తం ఉందని చెప్పి పంతులు గారు చెప్పినప్పుడు అందరు షాక్ అయ్యారట. ఎందుకంటే October 31 ఆయన బర్త్డే అట. సో నేను పుట్టిందే తన కోసం నాకు అప్పుడు అర్థమైందని చెప్పి చెప్పిండు. ఓకే, పోయిన జన్మలో ఏదో బాకీ ఉన్నట్టున్నాడు నాకు, అందుకని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఆమె చెప్పింది. ఓకే, ఇది నైస్ స్టోరీ, అందరి నైస్ స్టోరీలే అబ్బా. ఎవరిది నటరాజ్ మాస్టర్ నీతు. ఒక డ్యాన్స్ షోకి నేను ప్యానెల్ జడ్జిగా పోతే అక్కడ డ్యాన్స్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి నీతు, తెల్లగా పింక్ డ్రెస్ వేసుకొని పింక్ లిప్స్ తోటి కనిపించిన అమ్మాయి చాలా బాగుంది కదా అనుకున్నాడట. ఈయన ఫ్లట్టింగే అనుకున్నాడట, ఈయన జస్ట్ అమ్మాయి బాగుంది అనుకున్నాడట. ఆ తర్వాత అంటే చినుకు చినుకు అందెలతో అనే సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి మా టీవీలో నాతో పాటు ఈ అమ్మాయిని అడిగిన వాళ్ళ అమ్మ నన్ను ఒప్పించిన వచ్చింది. అండ్ ఇట్లా ఇక ఈ స్టోరీ అంటే చీర కట్టుకోరాదు, ఆ స్టార్టింగ్ నేనే చీర కట్టిన. ఆ తర్వాత నా కోసం 7 ఏళ్ళు కూడా వెయిట్ చేసింది, నా కోసం 7 years వెయిట్ చేసింది. నేను వేరే వాళ్ళతో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే హట్ అయింది, అయినా కానీ వెయిట్ చేసింది, వాళ్ళ ఫ్యామిలీతో కొట్లాడింది నా కోసం. ఆ తర్వాత 7 years తర్వాత కూడా నన్ను అంతే ప్రేమించింది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మా రిలేషన్లో నేను రాంగ్ స్టెప్ తీసుకుంటే కూడా నన్ను క్షమించింది. ఇంతకంటే మంచి భార్య ఎడ దొరుకుతుందని చెప్పిండు. ఆమె భరించింది, గ్రేట్, రైట్, సంతోషం. కానీ అట్లాంటివి చేయకూడదు. అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైనా కానీ వైఫ్ని చీట్ చేయడము లేదంటే వైఫ్లో హస్బెండ్ని చీట్ చేయడం ఇట్లాంటివి చేయకూడదు. చేస్తే ఏంటంటే ఇక అది మాసిపోని గాయం, మానిపోని గాయం. ఓకేనా, మాసిపోని మరక, మానిపోని గాయం అట్లా తయారై కూర్చుంటుంది. ఓకే, నెక్స్ట్ అభిమానిక ఆమిర్, వీళ్ళ స్టోరీ కూడా బాగున్నది. ఏంటంటే ఆయన దగ్గర 2017 నుంచి 2025 వరకు వెయిట్ చేసిండట ప్రపోజ్ చేయడానికి. అప్పటిదాకా జర్నీ ట్రావెల్ అవుతూనే ఉన్నాడు కానీ ప్రపోజ్ చేయలేదంట. 2025లో ప్రపోజ్ చేసిండు, పెళ్లి చేసుకున్నారు. 2025 డిసెంబర్లో పెళ్ళయిందంట. అంత లాంగ్ జర్నీ. ఆల్రెడీ ఆమెకు పెళ్ళయింది, డివోర్సీ అండ్ ఒక బాబు ఉన్నాడని తెలిసినాక కూడా ఆ లవ్ అట్నే కంటిన్యూ చేసిండు. వాళ్ళు ఒక డ్యాన్స్ అకాడమీలో కలిసిరంట. ఆయన చుట్టూ అందరు అమ్మాయిలు ఉన్నారు. అసలు వీడు మామూలుడు కాదు అనుకున్నాడు. స్టార్టింగ్ చూసినప్పుడు మామూలుడు కాదు, పెద్ద ప్లే బాయ్ అనుకున్నదంట. వీడేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా అనుకున్నదట. కానీ సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఇక మెల్లమెల్ల కలిసిరంట. సో టోటల్గా మేమిద్దరం ఆపోజిట్ పోల్స్ అయినా కలిసినామని చెప్పి అట్లా వీళ్ళిద్దరు స్టోరీ చెప్పారు. నెక్స్ట్ సోనియా సిద్ధు, వీళ్ళ స్టోరీ గమ్మవుతుంది. వీళ్ళు కూడా షూటింగ్లో, యాక్చువల్లీ షూటింగ్ అంటే యూట్యూబ్లో ఈయన ఒక వెబ్ సిరీస్లో అవి చేసేటోళ్ళు కదా. అక్కడ ఉన్నప్పుడు ఒకరు ఆడిషన్కి వస్తారు అని చెప్తే, యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నప్పుడు ఆడిషన్కి వస్తారంటే ఒక అమ్మాయి వచ్చిందంటే, ఆ అమ్మాయికి ఇంత పొట్టి ఉంది, ఎవర్రా ఈ పొట్టిది అని అనుకున్నాడంట. ఆ అమ్మాయి సోనియా ఒక వెబ్ సిరీస్ చేసినప్పుడు వాళ్ళ నాన్న చూసి ఆ అమ్మాయికి దూరంగా ఉంటా అని అన్నట్టు. ఎందుకన్నాడో నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే మేమిద్దరం ఒకటి అవుతాము అంటే మేమిద్దరం కపుల్గా అవుతాం అని చెప్పి ఆయనకు ముందే అనిపించినట్టుంది, అందుకు దూరం అని చెప్పి చెప్పినట్టుగా చెప్పాడు.
ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. ఆ తర్వాత ఒక సిరీస్లో ఒక హగ్ సీన్ ఉంటే ఆయన హగ్ చేసుకునే విధానానికి నాకు అర్థమైపోయింది, ఇతను రియల్గానే హగ్ చేసుకుంటుండు, ఇది రియల్గానే ఎమోషన్ చూపిస్తుండు, అమ్మాయిలతో పెద్దగా మాట్లాడాడు, అట్లాంటిది నాతో ఇంత ఉంటుండో, నా కోసం కేర్ తీసుకుంటూ మా అమ్మకి పాల ప్యాకెట్ తీసుకొచ్చేది, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేసేది, ఇట్లా అన్నీ చేసేటోడు ఇంటికి అనగా తలకే తెచ్చుకున్నాడు సిద్ధు. సో అదొకటి చెప్పింది. ఆ తర్వాత వేరే వాళ్ళతో రొమాంటిక్ సీన్ చేసినప్పుడు నాకు కడుపులో తిప్పింది ఒకసారి అని చెప్పి వాళ్ళ స్టోరీలు అన్నీ చెప్పింది అనమాట. వాళ్ళకి ఏం అనుభూతులు అనిపించింది, ఏం ఫీలింగ్స్ అనిపించింది చెప్పింది. సో అట్లా వాళ్ళ జంట కలిసింది, ఒక రోజు అనుకున్నారండి, ఇక ఫిక్స్ అయిపోయారు అంతే అని చెప్పింది. నెక్స్ట్ నూకరాజు ఆసియా పటాస్ చేస్తున్న టైంలో ఏదో ఫస్ట్ కంటెంట్, ఒక ఛాన్స్లో వచ్చిన ఫస్ట్ కంటెంట్, ఒక ఛాన్స్ అనేది పటాస్లో ఒక అద్భుతమైన అవకాశం. ఆ అవకాశంలో వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు ఆసియా కావచ్చు, నూకరాజు కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, డానియల్ కావచ్చు, ఇప్పుడున్న భాస్కర్, జ్ఞాని, సద్దాం, మన యాదమరాజు, మెయిన్గా యాదమరాజు అంతా ఒక ఛాన్స్ త్రూ పటాస్, ఒక ఛాన్స్ త్రూ వచ్చిన వాళ్ళే. స్టూడెంట్స్ నుంచి ఒక ఛాన్స్ అనేది ఇస్తే ఆ ఒక ఛాన్స్లో ప్రూవ్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు పటాస్ అనేది గ్రేటెస్ట్ ప్లాట్ఫామ్. మెనీ ఆర్టిస్ట్, పటాస్ ఒకటి, జబర్దస్త్ ఒకటి గొప్ప ప్లాట్ఫామ్స్. నాకెందుకు బ్రేక్ రాలేదు కానీ నెక్స్ట్ అక్కడ 300 కన్వీనియన్స్ ఉంటే వేరే ఫ్రెండ్కి కూడా పెట్టేది పాపం ఆసియా. అట్లాంటిది ఆసియాకి ఆమె బ్యాక్ స్టాప్ చేస్తే ఆమె మస్తు బాధపడ్డది, కానీ తన ఫ్రెండ్ని అనుకోలేదు, తిట్టుకోలేదు, కానీ బాధపడ్డది. అప్పుడు నేను ఓదాల్సిన స్టార్టింగ్ కంటెంట్లోనే నేను మధ్యలో డిస్టర్బెన్స్ చేసిన. అంటే ఆశ చెప్పింది ఆ స్టార్టింగ్ కంటెంట్లోనే, అది లవ్కి సంబంధించిన కంటెంట్ చేస్తుంటే నాకు ప్రపోజ్ చేసిండు, నా కంటెంట్లో మధ్యలో చేసిండు, అది సీరియస్గా చేసిండు, నేను అప్పుడు అనుకోలేదు. ఆ తర్వాత సీరియస్ ఏంటంటే ఆ పటాస్లో ఎప్పుడైతే ఆశ వచ్చిందో అప్పటి నుంచి తలుక్కున్నాడు, అయ్యా టార్చర్ పెట్టిండు. లిటరల్లీ టార్చర్ అంటే నువ్వు ఇంకోటితో మాట్లాడడానికి లేదు, నేనే నీ మొగుడిని అని అప్పటి నుంచే కంటిన్యూగా ఉండేది తెలుసా మా ముందే. నూకరాజు వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదంటే ఆసియా ఇండస్ట్రీలో ఉండడం, ఈ ఫీల్డ్ వద్దు అని వాళ్ళు చెప్పారని, అంటే వాళ్ళకు ఉందన్న ఫీలింగ్ తోటి ఈ ఇండస్ట్రీ కూడా బంద్ చేసింది. అయినా కానీ నేనే బలవంతంగా ఖచ్చితంగా నువ్వు చేయాలి, ఎవరు చెప్పినా వినొద్దు అని చెప్పి నేను ప్రోత్సహించిన. నాకు అంటే బాగా చెప్పిండు అబ్బా నూకరాజు. అంటే నన్ను ఎంత ప్రేమిస్తుంది అంటే నూకరాజు అనేటువంటి ఇంత అయితే ఆసియా అనేది ఎంత ప్రేమిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకా అర్థమైంది ఎంత అంటే, ప్రతిసారి నేను తప్పు చేసినా తనే వచ్చి నాదే తప్పు సారీ అని చెప్తుంది. నేను మాట్లాడకపోవాలంటే ఏడుస్తుంది, బాధపడుతుంది, నాదే తప్పు మాట్లాడంటది. ఇంత ప్రేమ చూపిస్తుంది ఈ అందగాడికి, ఈ కోటీశ్వరుడికి ఇంత ప్రేమించే అమ్మాయి అని చెప్పి, అంటే సెటైరికల్గా నాకు అందం లేదు, నాకు డబ్బులు లేవు, అయినా కానీ ఇంత ప్రేమించే అమ్మాయి దొరకడం అంటే అదృష్టం అని చెప్పి చెప్పండి. నిజంగా చెప్తున్నా ఆసియా, నూకరాజు నువ్వు పెట్టి పుట్టినవు పోయి, అంత ప్రేమించే అమ్మాయి దొరకడం నీ అదృష్టం. నువ్వు జిద్దు చేస్తావు చూడు. సరే, ప్రియాంక జెన్షి వాళ్ళు వాళ్ళ స్టోరీ సీరియల్లో కలిసిరు. ఫస్ట్ సీరియల్లో హీరో హీరోయిన్స్ అంటే మౌనరాగం అనే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ సీరియల్ కాదు కావచ్చు కానీ మౌనరాగం అనే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆమె కో ఆర్టిస్ట్గా ఈయన వచ్చిండు. ఫస్ట్ ఫోటోలో చూసి అబ్బా విచిత్రంగా ఉన్నాడు అనుకుందంట, కానీ తర్వాత చాలా బాగున్నాడంట బయట చూసి. ఆ తర్వాత ఇంకా చాలా కేర్ చేసిండు. నా లోపల ఆయన అంటే శివ అంటాడు, నేను అమ్మని చూసుకున్నా, అమ్మలా అని అనిపించేది, అమ్మలా అని నవ్వుతుంది, ఒక మిరాకిల్ జరిగింది అంతే అని చెప్పి చెప్పాను. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చాలా మంచోడు అని ఆమె చెప్పింది. నేను ఆల్రెడీ ఒక ఫేక్ లవ్ని చూసిన, ఆ తర్వాత ఒక మంచి లవ్ దొరికింది నాకు అని చెప్పి ఆయన చెప్పింది. అంతే అంతే వాళ్ళ స్టోరీ అది. ఏదో ఒక అడగలుస్తారు అబ్బా, అంతే కదా, ప్రొఫెషనల్ ఎక్కడ చోట కలుస్తారు. భానుజాను వాళ్ళు సంగీత ఈవెంట్లో ఆయన ఈవెంట్ ఆర్గనైజర్, ఆమె హోస్ట్గా వచ్చిందట. ఆ తర్వాత అంటే అక్కడనే నచ్చింది, ఒక క్రాప్ టాప్ వేసుకుని ఉంది బ్లూ కలర్లో అని ఆమె గురించి చెప్తే ఆయన బ్లూ కలర్ పాయింట్ వేసుకున్నాడు, బ్లూ కలర్ అట్లా అని ఆమె గురించి ఆయన గురించి ఆమె చెప్పుకున్న తర్వాత ఇక నాకు చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాడు. అండ్ నాకు ఒక డిసీజ్ టీబీ వచ్చింది. టీబీ వచ్చినప్పుడు నేను చాలా సిక్ అయినా. ఆ టైంలో కూడా నాకు ఎంత అంటే నన్ను కేర్గా చూసుకున్నాడు, అంటే ఒక నాన్నలాగా చూసుకున్నాడు, తండ్రి లెక్క చూసుకున్నాడు. నాకు హెయిర్ లాస్ అయింది, 15 కిలోల వెయిట్ లాస్ అయిందంట, హెయిర్ లాస్ అయిందట, అన్నీ అయినా ఇంకా ఇట్లా చిక్కిపోయి ఘోరం అయిపోయినా కానీ ఎంత దగ్గర నుండి చూసుకున్నాడు. ఎంతకంటే ఎవరు చూసుకుంటారు అన్నట్టుగా అనిపించింది. బాగానే ఉంటాడు. అందరూ అనుకున్నారు ఈవెంట్ ఆర్గనైజర్ కదా, ఈవెంట్లు ఇస్తారని చెప్పి పెళ్లి చేసుకుంది అంటే లవ్ చేసింది అని అనుకున్నారు. కానీ నేను పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక ఈవెంట్ కూడా ఇవ్వలేదని చెప్తాను. ఏమో ఆయన ఈవెంట్లు చేస్తాడో లేదో కూడా నాకు తెలియదు. అంటే వీళ్ళ పెళ్ళైనప్పటి నుంచి కదా, అంతకంటే ముందు నుంచి నాకు ఆయన ఈవెంట్లు ఇచ్చి, అంటే నేను ఆయన ఈవెంట్లు చేసి 7 years అయిపోయింది అనుకుంటా, మ్యాక్సిమం 7 years అయిపోయింది. ఎప్పుడు జబర్దస్త్ చేసేటప్పుడు, ఇప్పుడు కాదు ముచ్చట. జబర్దస్త్ ఎప్పుడు నేను బంద్ చేసిన 2020లో బంద్ చేసిన, 2020 అదే కరోనా టైంలో బంద్ చేసిన. ఇవే 6 ఏళ్ళు అవుతాయి చూడండి చూడు, కరోనా 6 ఏళ్ళు అవుతుంది, కరోనా స్టార్ట్ అయిన ఇయర్ కదా. అంతకంటే ముందు నేను జబర్దస్త్ చేసేటప్పుడు ఆయన ఈవెంట్ ఇచ్చిండు. ఏమో అనుకుంటారు చాలామంది, ఏదో మీకు బాగా క్లోజ్ ఈవెంట్ ఇస్తాడు అది అని. ఇప్పుడు 7 ఏళ్ళ క్రితం ఇచ్చిండు ఆయన ఈవెంట్. ఆమెకే కదా, నాకు కూడా లే, అప్పుడే కాంటాక్ట్, మళ్ళీ ఇప్పటివరకు కాంటాక్ట్లో కూడా లేరు.
ప్రేమతో మీ ప్రేమ గురు మంచిగా చెప్పారు, నైస్ అన్నారు. ఆయన అందరూ కూడా ఏంటంటే ఫెవిక్విక్ పెట్టి గులాబీ రెక్కలు అంటియాలంటే ఒక్కొక్కరు ఒక డిజైన్ చేశారు. ఎస్ స్క్వేర్ అని చెప్పి సోనియా సిద్ధులు పెట్టారు, ఎన్ అండ్ ఎన్ అని చెప్పి నటరాజ్ మాస్టర్ నీతులు పెట్టారు, నూకరాజు ఆశయాలు ఎన్ అని చిన్నగా పెట్టి ఏ అనేది పెద్దగా పెట్టిండు. ఇది నా ప్రేమ, అది ఆమె ప్రేమ అని చెప్పి చెప్పిండు. వెరీ నైస్. అట్లా ఒక్కొక్కరు ఒక డిజైన్ చేశారు. నెక్స్ట్ థెరపీ సెషన్. ఏం లేదు, లెట్ ఇట్ బర్న్ అనే థెరపీ సెషన్. ఓన్లీ అంజలి అండ్ పవన్ వీళ్ళు కూర్చుని ప్రేమలో కొన్నిసార్లు చిన్న చిన్న పనులు అలవాటుగా చిన్న చిన్న అలవాట్లు తీవ్రంగా మనసుని గాయపరుస్తాయి. అలాంటి గాయాలు మనసులోనే ఉంటే గనక అవి బయట పెట్టకపోతే గనక బరువుగా మారుతాయి. ఆ బరువే మీ లోపల ఇంబ్యాలెన్స్గా కూడా మారుతుంది అని చెప్పి అటు తిప్పి ఇంబ్యాలెన్స్ కలిపిండు. అవి ఏందో మీరు పేపర్ మీద రాసి నిపులలో వారేసారు అంటే, నీ పేపర్ మీద రాసారు, నిపులలో వారేసారు, వాటి మీద కొట్లాడుకున్నారు. అంజలి అండ్ పవన్ వచ్చారు. యాక్సెప్ట్ మై వీక్నెస్ అనేది రాసుకున్నాడు, రాసిండు. అంటే పవన్ చెప్తాను, నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు ఉంది నువ్వే, టైం ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా, టైం ఇస్తే నాకు కొంచెం భయం నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అట్లా నాకు టైం ఇస్తే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా అంటే, అంజలి ఉండి నువ్వు భయపడతావని నాకు ఇప్పటి వరకు తెలియదు, ఆయన భయపడతానని చెప్పి మాకు వచ్చిన రోజే అర్థమైంది. భయపడతావని నాకు ఇప్పుడే అర్థమైంది. నాకు ఏదేదో మాట్లాడతావు, పాయింట్ మాట్లాడకుండా ఎక్కడెక్కడో మాట్లాడతావు అని అనుకుంటా ఉంటా. చాలా రోజులు వెయిట్ చేసి అలిసిపోయిన తర్వాత నేను రియాక్ట్ అయినా అన్నట్టుగా చెప్తుంది. ఓకే, ఇప్పుడైనా ఏది చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు అన్నట్టుగా చెప్పింది. ఓకే. అంజలి తనేమో చిన్న చిన్న సంతోషాలు కోల్పోతున్నాను నీ వల్ల అని రాసింది. ఇది హట్టింగ్ ఉంటుంది. సరే, చిన్న చిన్న సంతోషాలు కోల్పోతున్నాను నీ వల్ల అంటే అవసరమైనప్పుడు ఉండడం వేరు, అవసరమైనప్పుడు ఉండడం వేరు. నాకు హెల్త్ బాగాలేదు అని అంటే నువ్వు సరే రేపు చూద్దాం, జ్వరం వచ్చిందంటే 2 రోజులు ఆగి 3 రోజులు ఆగి చూద్దాం తగ్గిపోద్ది అని అంటే ఆఫ్ కోర్స్ తగ్గిపోద్ది, నిజమే. కానీ అట్లా కాకుండా హాస్పిటల్కి పోదామా అని అడగాలి. ఊరికే అడగడం కరెక్టా? తీసుకెళ్ళడమా? అంటే ఒకరోజే ఏదైనా సిక్ అయితే హాస్పిటల్కి పోతారా? నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇద్దరం కలిసి టీ తాగడం, ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళడం, ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాను. చిన్న చిన్న సంతోషాలు నువ్వు నాకు ఇవ్వట్లేదు అంటే నేను ఇస్తాను అని చెప్పాను. 100% ఇస్తా, ఆ చిన్న చిన్న అవన్నీ ఇస్తానట్టుగా చెప్పాను. ఆ తర్వాత ఇంకోటి రాసిండు, ఇది రాయకుండా అయిపోవు పవన్ భాయ్. ఆ సంసారం సంబంధించిన పంచాయతీలు ఒడవై పవన్ భాయ్, నేను చెప్తున్నా ఒడవై, అది ఇంటింటి రామాయణం. దాన్ని మాట్లాడితే పెరుగుతూ పోతుంది అంతే. కొంతమంది ఓవర్ రియాక్ట్ అవుతారు, కొంతమంది కామ్గా రియాక్ట్ అవుతారు. నువ్వు అంటే ఎవరైనా హస్బెండ్స్ వైఫ్కి ఎడ్యుకేట్ చేద్దాం, మారుద్దాం, ఇవన్నీ ప్రయత్నాలు చేయడం కంటే మూసుకొని కూర్చోవడం ఉత్తాం. సపరేట్గా ఉండాలి. ఏదైనా లేనప్పుడు సపరేట్గా ఇంటికి వెళ్ళి బయటికి బండి వేసుకొని పోయి అట్లా తిరిగి రావాలి. ఫ్రెండ్లీ సజెషన్. అవి ఒడవై దంగే పంచాయతీలు. నువ్వు అంటే ఏ హస్బెండ్ అమ్మకి చెప్పలేడు, వైఫ్కి చెప్పలేడు. వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్లో ఏలు పెడితే మన తలకే ఖరాబ్ అయితే తప్ప ఇంకేం లేదు. తల్లా పెళ్ళామా అనే క్వశ్చన్లో అది అసలు వర్కౌట్ కానీ పంచాయతీ. లైట్ తీసుకోవాలి. ఇక ఇంకోటి ఏం రాసినంటే ఆ చిన్న డిఫరెన్స్ ఇక్కడ పవన్ ఇంకొన్ని చెప్పిండయ్యా నాకు, అంటే నాకున్న చిన్న చిన్న డిఫరెన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. నీవు ఏదైతే అనుకుంటున్నావో, చిన్న చిన్న ఆనందాలు ఏవైతే అనుకుంటున్నా అవి ఇవ్వడానికి 100% ట్రై చేస్తా, 200% ట్రై చేస్తా, 1,00,000% ట్రై చేస్తా. ఒకవేళ నేను ఏదన్నా అర్థం చేసుకోకపోతే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చెయ్యి. నీకు ఇలా చెప్తే సంతోషం అనిపిస్తుంది అంటే ఆ పాయింట్ నాకు చెప్పు, నీకు ఇది చేస్తే సంతోషం అనిపిస్తుంది అంటే ఆ పాయింట్ చెప్పు అని చెప్తాడు. అన్నా అడిగి చెప్పిన తర్వాత చేస్తే వాళ్ళకి సంతోషం అనిపించదు, అదో బాధ. అండ్ లేడీస్ కూడా అర్థం చేసుకోవాలి. జెంట్స్ సర్ప్రైజ్లు ఇవ్వడం అంటే ఇచ్చేటోళ్ళు ఉంటారు కొంతమంది, ఒక 20% ఆఫ్ పీపుల్ ఆడవాళ్ళకి ఎట్లా కావాలన్నా అట్లా సర్ప్రైజ్లు ఇస్తా మొత్తం ఎంటర్టైన్ చేసుకుంటూ బాగానే ఉంటారు. చాలామంది మగవాళ్ళు ఏంటంటే మగవాళ్ళ బ్రెయిన్ ఏంటంటే వర్క్ మీద ఉంటుంది అంతే, ఓన్లీ సింగిల్ పాయింట్ మీద ఉంటుంది. ఈ సర్ప్రైజ్లు ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉండయి, వేస్ట్, అన్రొమాంటిక్గానే చాలామంది ఉంటారు. ఇవన్నీ ఉండయి చాలా వరకు. 90% జెంట్స్కి ఈ అలవాట్లు ఉండయి. వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఏంటంటే ప్రొటెక్షనే, ప్రొటెక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఉండే ధైర్యం ఎక్కడికైనా మా వాడు ఉంటాడు అనే ధైర్యం ఉంటుంది, ఒక ధైర్యం ఇవ్వడానికి ఉంటారు. సర్ప్రైజులు, చాక్లెట్లు, బిస్కెట్లు, పిపర్మైంట్లు, ఇవన్నీ జెంట్స్ నుంచి కష్టం, కోరుకోవడం కూడా దండగా. అఫ్కోర్స్ మీకు అవే కోరికలు ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. అంటే వెనక నుంచి ఏనుగులు పోయినా పర్లేదు కానీ ముంగడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే చాలన్నట్టుగా అదో సంబరం ఉంటుంది. ఏం చేస్తుంది చెప్పరు. అంతే, అవి రెండు బ్రెయిన్స్, డిఫరెంట్ బ్రెయిన్స్, అందుకే మేల్ ఫీమేల్ అన్నారు. లేదంటే కదా, రెండు ఈక్వల్గా ఉండేది కాదు. డిఫరెంట్ బ్రెయిన్స్, డిఫరెంట్ బ్రెయిన్ ప్యాటర్న్స్. మీరు మాటల్ని పట్టుకొని పంచాయతీలు పెడతారు, వాళ్ళు జెంట్స్ సిచ్యువేషన్స్ పట్టుకొని పంచాయతీలు పెడతారు. అట్లా నువ్వు మాట్లాడిరనే పాయింట్ జస్ట్ మాట మీదకి వెళ్ళి పంచాయతీ ఉంటుంది. అట్లా డిఫరెంట్. ఇక అది ఒడవద్దామని పంచాయతీ అబ్బా వేస్ట్ మాట్లాడుకున్నా. నుండి ఇంకొక పాయింట్ అని చెప్పి పేపర్ మీద రాసిండు. గొడవ వేరే వాళ్ళది అయినా కానీ మనం
దాన్ని లాంగ్ చేస్తున్నాం, పెద్దగా వెళ్తున్నాయి, దానివల్ల మన మధ్యలో థర్డ్ పర్సన్స్ వల్ల మన మధ్యలో అండర్స్టాండింగ్ పోతుంది అని చెప్పిండు. అక్కడ అన్నట్టుగా అన్నది అంజలి. నాకేం అనిపించలేదు కదా, నువ్వేమన్నావు అర్థం కాలేదు అన్నది. నైస్గానే అన్నది. ఆ తర్వాత పవన్ నుండి ఫ్యామిలీ విషయాలు తొందరగా మనం రెడ్యూస్ అయ్యేలాగా చూసుకొని మనం అంటే గొడవ తగ్గించుకునేలాగా చూసుకుందాం అన్నట్టుకంటే ఐఎమ్ రెడీ ఫర్ టు సాల్వ్ అన్నట్టుగా అన్నది. నేను సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటానని చెప్పి ఆయన అన్నాడు. తప్పకుండా నువ్వే గుర్తుపెట్టుకో అన్నట్టుగా ఏదో చెప్పేసింది, అయిపోయింది. ఆ తర్వాత ఇక లవ్ గురు ఏదో చెప్పిండు, ప్రేమ గురు ప్రేగు. ఒక్కసారిగా మంటల్లో వేసిన కాగితంలా ఎలాగైతే తిరిగి రాదో అలాగే ఈ క్షణం నుంచి పాత మనస్పర్ధలన్నీ తిరిగి రాకుండా కాల్చేశారు. ఇక ఆలోచన మీదే, ఆచరణ మీదే, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు ఏదో చెప్పేసింది ఆయన చెప్పేది ఏదో చెప్పేసిండు. ఇక లోపలికి పోగానే అంజలి స్టార్టెడ్. ఇందాక రాసిన థర్డ్ పాయింట్ ఏంది నాకు అర్థం కాలేదు, ఆమెకు అర్థమైంది కానీ ఈయన నోటి నుంచి రావాలి. నువ్వు మీ అమ్మల గురించి కదా రాసింది, మీ అమ్మలు నాకు ఫోన్ చేయరు, మాట్లాడు, నేను బతుకున్నానా, ఏమైనా ఉన్నానా లేదా, తిన్నానా, ఏం లేదు, పిల్లలు ఎట్లున్నారు, ఏం అడిగినా అడగరు, నువ్వు మాట్లాడవు వాళ్ళు మాట్లాడరు, ఇంకా థర్డ్ పర్సన్ వల్ల అయిందంటే నాదా తప్ప, నేను చూసి నేను రియాక్ట్ అయినా. మా అమ్మ ఉన్నప్పుడు అంటే వేరు, మా అమ్మ చచ్చిపోయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఫోన్ చేయరు, మాట్లాడరు, నువ్వు మాట్లాడవు ఇంకా అంటున్నావు అని చెప్పి చేసే కథం. అది అంటే నాకు అర్థమైంది, నేనే రీసాల్వ్ చేద్దాం అనుకుంటాను. ఇక ఆయన ఏదో చెప్తాడు, మీ ఇంట్లో ఒక్క సమస్య నా దాకా వచ్చిందా, వస్తే పని చేసి చెప్తుంది అక్క. ఏది ఇంటి రామాయణం గురించి ఏం చెప్తాను చెప్పురి. అయితే ఇక ఒక్కదాన్నే కష్టపడి ఇక్కడ దాకా వచ్చినా ఓపిక లేదని నాకు ఇప్పుడు అరిచిన నేను అని, ఇక నీ సైడ్ ప్రాబ్లం ఉంటే నా సైడ్ లాగా రాసినావు నువ్వు, అక్కడ జరిగింది పంచాయతీ అంతే. నేను అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసేలా చేస్తా, ఇక మిస్టేక్ అని, ఇక నాదే మిస్టేక్ అంటే ఏదో చెప్పుకున్నాడు ఆయన. చెప్పకుండా అయిపోయింది ఒకటి. అక్కడ నూకరాజు ఆసే వాళ్ళకి డేటు అక్కడ ఫుడ్ పెట్టారు. ఏందబ్బా కళ్యాణ్ వాసంతిని బయట తీసుకెళ్ళారు, సోనియాని బయట తీసుకెళ్ళారు, నూకరాజు ఆస్తి అని మొన్న ఎక్కడైతే అంటే మొన్న ఇట్నే డిన్నర్ అని పెట్టారు, ఇప్పుడు మళ్ళీ డిన్నర్ అని పెట్టారు. వాళ్ళందరికీ బయట తిప్పుకొచ్చి ఇలా రెండోసారి కూడా ప్రియాంక జైన్ శివ వాళ్ళకి కుండలు తయారు చేయించి అటు పోయి పోట్రీ వచ్చి అనేది పాట్ మేకింగ్ ఏమంటారు దాన్ని, గుర్తొత్తలేదు అబ్బా వాడు. అది చేయించారు. వీళ్ళకేందబ్బా చిన్న చూపా, వీళ్ళకి తిండి పెడితే చాలు ఖుషి అవుతారేనా. సరే ఫోన్లే, ఇంటికాడికి వెళ్ళి తిండి వచ్చింది, సో వీళ్ళు తిన్నారు, అందరికీ కూడా పంపించారంటే అందరికీ కూడా. ఆ తర్వాత అందరినీ తినమని చెప్పి అక్కడ స్టోర్ రూమ్లో ఉందని చెప్తే మహారాజు గారు రంగయ్యని పట్టుకొని పోయి ఆ ఫుడ్ తీసుకొచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ వసంతి కళ్యాణ్ అండ్ అంజలి మాట్లాడుకున్నారు. యాక్చువల్లీ కళ్యాణ్ అండ్ నూకరాజు మాట్లాడుకున్నారు. అంజలి పవన్ వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పి క్యాంపెయినింగ్ చేస్తుంది కదా కళ్యాణ్. అందులో భాగంగా నూకరాజుకి చెప్తే సిచ్యువేషన్ బట్టి చేద్దాం, మనం ఏమనుకున్నాం అక్కడ సిచ్యువేషన్లో ఎవరు బాగా ఆడుతున్నారో దాన్ని బట్టి చేయాలి, ఇంకా అంతకు మించి ఇంకేం చేయొద్దు అన్నట్టుగా నూకరాజు చెప్తే, అట్లా కాదు ఇట్లా ఆలోచించు, ఎవరు టఫ్ ఎవరు వీకు, మనం టాప్ 5 వచ్చిన తర్వాత కొట్లాడదాం, ఇప్పుడైతే ఇది చేద్దాం అని చెప్పి ఆయన ఏదో చెప్పిండు. ఆ తర్వాత అంజలికి పోయి ఇట్లా నూకరాజుకి చెప్తే ఎవరు బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని అంటే, రేపు ఎలా మారుతుందో తెలియదు, ఎవరు ఎట్లా రాస్తారో తెలియదు, ఏమో అది ఎలా జరిగేది అంటే అలా జరుగుతుంది అన్నట్టుగా ఆమె చెప్పింది. ఏం టెన్షన్ లేదు వాళ్ళకి, ఎందుకంటే ప్రియాంక జైన్ శివల్లో ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే అంజలి పవన్ వాళ్ళకి అక్కడ చాలా హ్యూజ్ సపోర్ట్ ఉంది. నటరాజ్ మాస్టర్ నీతు, సోనియా సిద్ధు, కళ్యాణ్ వసంతి, ఇట్లా ఇంకొక జంట తోడైందంటే సరిపోద్ది. అది మ్యాటర్. ఇది ఎపిసోడ్లో ఉన్నది. ఏం చెప్తాను దీని గురించి చెప్పురి, ఇంతకు మించి ఏం చెప్పలేము, ఇప్పటికే చాలా సోది చెప్పినా కదా. ఇది మ్యాటర్. పవన్ అండ్ అంజలి మధ్యలో అయితే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, అది క్లియర్గా అర్థమైపోతుంది. ఇక వాళ్ళ పంచాయతీ ఎట్లా దిగుతుందో ఎందుకు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఓపిక, అది మ్యాటర్. ఓకే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. అలానే ప్రెజెస్ కొట్టుకోండి. ఉంటా. టేక్ టాటా, బై బై, నమస్తే, శుభఖైర్.